వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే మనకి 3 అయితే రిలీజ్ చేస్తారు కదా. సో దాని గురించి అయితే మాట్లాడదాం. అసలు ఈ సీట్ అలాట్మెంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, అట్లానే వెబ్ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి సీట్ అనేది వస్తుందా రాలేదనేది అయితే ఈ వీడియోలో నేను డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అడగొచ్చు నన్ను. సో సీట్ అలాట్మెంట్ పైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి, సో మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, ఏ కేటగిరీస్ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ డిసైడ్ చేస్తారు, అట్లానే వెబ్ ఆప్షన్స్లో పెట్టిన ప్రతి ఒక్కరికి సీట్ అలాట్మెంట్ ఇస్తారనే దాని గురించి అయితే మాట్లాడదాం. వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది 3 అయితే ఇస్తారని అయితే చెప్పారు. సో మోస్ట్లీ 3 ఉంటుంది. ఆ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే అవ్వవు. సో 3 మనకి అరౌండ్ ఆఫ్టర్ 7-8 తర్వాతనే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈవినింగ్ 7-8 తర్వాతనే మనకి సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా అంతే. సో అదే ఏదైతే డే ఇచ్చారో ఆ డేలో మనకి ఈవినింగ్ 6 తర్వాతనే మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో సీట్ అలాట్మెంట్ గురించి అయితే డేట్స్ అయితే ఏం చేంజెస్ అయితే లేవు. ఈ సీట్ అలాట్మెంట్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారని దాని గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ అనేది మీ ర్యాంక్ అయితే తీసుకుంటారండి, తర్వాత మీ కేటగిరీ, తర్వాత మీరు రీజియన్, తర్వాత మీరు పెట్టిన ప్రిఫరెన్స్, ఈ 4 తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీరు ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేశారు, మీరు ఏయూ రీజియన్, మీకు వచ్చిన ర్యాంక్ ఏమో 50. సో మీ కేటగిరీ ఏమో బీసీ. సో మీరు పెట్టిన ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, దాని తర్వాత ఏమో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆదికవి నన్న యూనివర్సిటీ, లాస్ట్ 4th ఆప్షన్ కింద మీరు ఏం పెట్టారంటే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టారు. సో మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చుకున్నా మీ ర్యాంక్ అయితే సీట్ వచ్చేస్తుంది. బట్ మీరు ఏం చేశారంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు, ఏయూ రీజియన్లో ఉన్న వేరే యూనివర్సిటీ ఇచ్చారు. లైక్ ఏంటది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇచ్చారు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇదే యూనివర్సిటీని అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ ర్యాంక్కి ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ప్రిఫరెన్సే మీకు సీట్ అయితే అలాట్ చేసేస్తారు. ఎందుకంటే మీకు కేటగిరీ ర్యాంక్ ఉంది, కేటగిరీ ఉంది, అట్లానే మీకు రీజియన్ ఉంది, లోకల్ ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు లైక్ మీకు 50 ర్యాంక్ వచ్చి మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న సీట్ వచ్చేస్తుంది, లేదంటే ఎస్వియు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న సీట్ వచ్చేస్తుంది. బట్ మీరేం చేశారు, ఏయూ రీజియన్లో ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఏయూ రీజియన్లో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు కాబట్టి మీకు తప్పకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ని అయితే కన్సిడర్ చేసి అయితే సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు మాత్రం సో చాలా కేటగిరీస్ బేస్ చేసుకుని మాత్రమే సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారండి. సో అందరికీ కూడా సీట్ అనేది వస్తుందా రాదనేది అయితే నేను చెప్తాను. బట్ ఈ అలాట్మెంట్లో సో మనకి 3 కేటగిరీస్ ఉంటాయండి. లైక్ మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, సెల్ఫ్ సపోర్టింగ్ కావచ్చు. ఈ 3 సీట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సీట్ అలాట్మెంట్లో. ఈ 3 సీట్స్లో మనకి రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫీజెస్ అయితే 0 ఉంటాయండి. ఎవరైతే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉంటారో నేను అది చూపిస్తాను వన్స్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక. అక్కడ ఫీజెస్ అనేవి మనకి 0 ఉంటాయి. అదే మనకి సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫీజెస్ అనేవి మనకి యాజ్ పర్ ఇయర్కి మనకి ఎంత ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ మీరు జాయిన్ అయినప్పుడు ఎంత పే చేయాలనేది అక్కడ ఇస్తారండి. లైక్ 35,500, 40,500 ఇట్లా ఫీజెస్ అయితే చూపిస్తాయి. సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే ఈ ఫీజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫీజు ఉంటుంది, సెకండ్ ఫీజు అక్కడ 0 అని ఉంటే మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆ 0 ప్లేస్లో కానీ మీకు మనీ కానీ చూపించినట్లయితే ఎంతైతే చూపిస్తున్నామని ఆ మనీ అయితే పే చేయాలి. సో సీట్ అలాట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట. సో ఈ అన్ని కేటగిరీస్ని బేస్ చేసుకుని అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఫర్ సపోజ్ మీకు అబౌవ్ 2000 ర్యాంక్ వచ్చింది, మీరేమో ఏయూనే చూద్దాం అనుకుంటున్నారు. బట్ మీరు ఎస్వియు రీజియన్, మీరు ఎస్వియు ఫస్ట్ పెట్టలేదు, ఏయూనే పెట్టుకున్నారు. మీరు ఏయూనే చూద్దాం అనుకున్నారు. లాస్ట్ ఆప్షన్ కింద ఎస్వియు పెట్టారు. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎస్వియు రీజియన్లో ఉన్న యూనివర్సిటీసే పెట్టారు. మీ ర్యాంక్కి ఏయూలో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నప్పుడు ఏం చేస్తారు, సో చూస్తారు మీరు పెట్టే ప్రిఫరెన్స్లో మీ ర్యాంక్కి మ్యాచ్ అయ్యేలా ఏదో యూనివర్సిటీ ఉందా లేదని. ఒకవేళ ఉంటే మీకు అనేది సీట్ అనేది అలాట్ చేస్తారు, లేదు అంటే మాత్రం అలాట్ చేయరనమాట. సో వెబ్ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి సీట్ అలాట్మెంట్ చేస్తారనేది అయితే కాదండి. ఏదైతే మీ ర్యాంక్ ఉందో, మీ కేటగిరీ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు పెట్టిన ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని అయితే మాత్రమే
సీట్ అనేది అలౌట్ చేయడం అయితే జరుగుతుంది తప్ప మీరు పెట్టారని వెబ్ ఆప్షన్స్లో సీట్ అయితే డిక్లేర్ చేయరు. అదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అట్లని ఈ వెబ్ ఆప్షన్స్లో ప్రిఫరెన్స్ బట్టి కూడా మనకి సీట్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో దాన్ని బట్టి కూడా మీకైతే సీట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. మీరు అందుకే నేను చెప్పాను చాలాసార్లు, ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా పెట్టండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలా పెడుతున్నారు అనేది ఒకసారి చూసుకొని పెట్టండి. సో ఈ ప్రిఫరెన్స్ కూడా మీకు సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తారని అయితే నేను చెప్పడం జరిగింది. సో చాలామంది అయితే డౌట్స్ ఉంటే మెసేజ్ చేశారు, వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా పెట్టండి అని. సో అవైతే ఒకసారి ఏమైనా చేంజెస్ ఉంటే, ఒకవేళ ఈరోజు డేట్ ఉన్నట్టుంది, సో ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉంటే మాత్రం చేసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? ఈ వెబ్ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికైతే సీట్ వస్తుందని అయితే కన్ఫర్మ్ లేదండి. సో బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళకి అయితే వచ్చేస్తుంది తప్ప అబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది కష్టం. సో వాళ్ళు పెట్టే ప్రిఫరెన్స్ బట్టి అనేది మాత్రం సీట్ అలాట్మెంట్ అనేది మారిపోతుంది. సో ఈ వీడియోలో మనం సీట్ అలాట్మెంట్ గురించి అయితే మాట్లాడాం కదా. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే సర్టిఫికేట్స్ కావాలో కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ కోసం అయితే మేము మాట్లాడతాం. సో ఏ సర్టిఫికేట్స్ మన కాలేజీ పట్టుకొని వెళ్ళాలి, ఎన్ని సెట్స్ పట్టుకొని వెళ్ళాలి, అట్లనే కాలేజెస్ జాయిన్ అయిన వెంటనే మనకి హాస్టల్ అలౌట్ చేస్తారా, వీటన్నిటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇది వీడియో రూపంలో అయితే నేను వస్తాను. సో వీడియో ప్రజెంటేషన్ అయితే ఇస్తానన్నమాట అప్పుడు. ఓకేనా? ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లనే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.